యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనాలండి. దేవుని బిడ్డలారా, హృదయపూర్వక వందనాలు. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యం చూద్దాం. స్తోత్రం చెప్పండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య వందనాలు చెప్పండి. వందనాలు యేసయ్య, వందనాలు. స్తోత్రం, 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 స్తోత్రం చెప్పండి. స్తోత్రం యేసయ్య, కాచి కాపాడినందుకు వందనాలు చెప్పండి. హృదయపూర్వక వందనాలు యేసయ్యకి వందనాలు. స్తోత్రం, 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 స్తోత్రం. మహిమ నీకే తండ్రి, ఘనత నీకే, స్తోత్రం నీకు చెప్పండి. మనల్ని కాచి కాపాడిన యేసయ్యకి స్తోత్రం చెప్పండి. ఎంతమంది అయితే ఈ వీడియో చూస్తున్నారు స్తోత్రం చెప్పండి. యేసయ్యని స్తుతించండి, స్తుతించండి, స్తుతి స్తోత్రం చెప్పండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక, మీ పనుల్లో మీ బిజినెస్లో ఆశీర్వదించును గాక, మీ రోగం యేసుక్రీస్తు నామములో తొలగిపోవును గాక, అర్రికాలు మొదలుకున్నాడు దాకా స్వస్థత కలుగును గాక. నిర్గమకాండం 15:26 ప్రకారంగా నిన్ను స్వస్థపరిచి యెహోవా నేనే అంటున్నాడు. నువ్వు దీవెనకరంగా 30 60 100 వర్ధిల్లుదు గాక. అలాగే దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యం, మరి ఈరోజు దేవుడు సాయంత్రం కాలం సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యం, మరి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే, ప్రభు రాక సమీపించుతున్నది కనుక మీరు ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను సిద్ధపరచుకునుడి. దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందంటే, ప్రభు రాకడా. దేవుడి బిడ్డలారా, మనతో మాట్లాడుతున్న వాక్యం, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నా రాక సిద్ధపాటులో ఉంది కనుక మీరు మీ హృదయములను ఓపిక కలిగి ఉండి మీ హృదయంలో సిద్ధపరచుకోమంటున్నాడు. దేవుని బిడ్డలారా, మీరు ప్రభు రాక సమీపంగా ఉంది. దేవుని బిడ్డలారా, మరి సిద్ధపరచుకోమంటున్నాడు. సిద్ధపాట్లు మీరు ఉందురుగాక, ఓపిక కలిగి ఉందురుగాక, సిద్ధపాట్లు ఉందురుగాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. యాకోబు రాసిన పత్రిక 5:8 మీ హృదయములలో దేవుని చిత్తం నెరవేర్చబడును గాక. అలాగే మీ హృదయములను సిద్ధపాట్ల ఉందురుగాక. ప్రభు రాకడ సమీపించుంది గనక మనం అందరం సిద్ధపాట్ల ఉందాం. దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. అందరికీ హృదయపూర్వక వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.